ఎక్కడైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలు తెరకెక్కించాలనుకుంటారు దర్శకులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతోంది. రామ్ చరణ్ సినిమా కోసం 20 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు బుచ్చిబాబు. మేకింగ్లో ఒకప్పటి టెక్నాలజీని మళ్ళీ కెమెరా ముందుకు తీసుకురానున్నారు. మరి ఆయనలా ఎందుకు చేస్తున్నారు? కారణమేంటి? గేమ్ చేంజర్కు ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టు ఎక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమా పైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తోంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడు నడుస్తున్నది. ఫిలిం మేకింగ్ కోసం రీల్స్ వాడేవాళ్ళు. అది ఖర్చుతో కూడుకున్న పని. ఏ చిన్న తప్పు చేసినా రీల్ పోయినట్లే. రీల్ తో షూట్ చేస్తే బిగ్ స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తోంది. అందుకే చెర్రీ హీరోగా నటిస్తున్న RC16 కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగటివ్ రీల్ వాడబోతున్నట్లు తెలుస్తోంది. RC16 పీరియాడిక్ సినిమా కాబట్టి రీల్ తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాకు ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు. తాజాగా RC16 లో కొంత భాగానికి అదే చేయాలని చూస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్ లో మళ్ళీ నెగిటివ్ రీల్ మేకింగ్ కు ఉపయోగిస్తారేమో. మరి చూడాలిక ఏం జరగనుందో అనేది.